నిన్న శాసన మండలిలో చర్చ జరిగింది. దేని పట్ల? 2025 మార్చిలో మనం బడ్జెట్ పెట్టినాం. ఆ బడ్జెట్లో బీసీలకు 11,500 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం కదా. మరి ఆ బడ్జెట్ పెట్టి 9 నెలలు అయిపోయింది, 10 నెలలు అయిపోయింది. ఈ 10 నెలల్లో ఈ 11,500 కోట్లలో ఎంత ఖర్చు పెట్టిరు అనేది నేను ప్రశ్న వేసిన. దానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయో మీరు చూడండి. సో బీసీ ప్రజలారా, ఇది చాలా కీలకమైనటువంటి విషయం. దయచేసి మీరు ఫస్ట్ ఈ లైవ్ను లైక్ చేయండి. ఈ లైక్ బటన్ నొక్కి షేర్ చేయండి. మీ యూట్యూబ్లలో మీరు ఫ్రీగా, మీ ఫేస్బుక్లలో ఎక్కడ వాడుకుంటారో వాడుకోండి. ఈ కంటెంట్ను ఫ్రీగా వాడుకోండి అందరూ. ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయండి. నేను చెప్పేటువంటిది అత్యంత కీలకమైనటువంటి విషయం. ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఏమేం హామీలు ఇచ్చిందో ఒక్కసారి మనం క్లియర్గా ఇక్కడ చూడాలి. ఇక్కడ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఎప్పుడు పెట్టిరి బీసీ డిక్లరేషన్? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల కోసం ప్రకటించిన హామీల సమూహం. ఇందులో రిజర్వేషన్లు పెంచడం, బీసీ సప్లాన్ నిధులు, బీసీ భవనాలు వంటివి ప్రధానం. వీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో పెద్ద ఎత్తున సభలు, నిరసనలు జరిగాయి. ఈ డిక్లరేషన్ తెలుగులో ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, బీసీ సప్లాన్, 20,000 కోట్ల నిధులు, ప్రతి జిల్లాలో బీసీ భవన్ వంటి అంశాలు కలిగి ఉన్నాయి. ఏమేమి చెప్పారు ఇక్కడ? రిజర్వేషన్ల పెంపు, జనాభా లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42కి పెంచుతామని హామీ. 23 నుంచి 42కు పెంచకపోగా 23 నుంచి 17కు తగ్గించారు రేవంత్ రెడ్డి. ఇక బీసీ సప్లాన్, తొలి అసెంబ్లీ సమావేశంలోనే బీసీ సప్లాన్ ను ప్రవేశపెడతామని ప్రకటన. ఇప్పుడు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి? 2 ఏళ్ళు గడిచిపోయింది. 2వ మాసికం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2వ ఏడాది అయింది, 3వ ఏడాది నడుస్తా ఉంది. తొలి అసెంబ్లీ సమావేశంలో సప్లాన్ పెడతామని పెట్టకుండా ఇక నిధులు 5 ఏళ్లలో బీసీల అభివృద్ధికి ఏటా అంటే ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని వాగ్దానం చేసింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. మరి వీళ్ళు ఏమంటారు? ప్రతి ఏడాది 20,000 కోట్లు పెడతాం బీసీలకు. మొదటి ఏడాదే దోకా 9,000 కోట్లు పెట్టి 1,500 కోట్లు ఖర్చు పెట్టలే. ఇక ఇప్పుడు 2వ ఏడాది కూడా ఇదే మోసం జరుగుతా ఉందనేటువంటి ఉద్దేశంతో నేను సబ్మిట్గా ప్రశ్న వేసిన. అయ్యా, ఈ 20,000 పెట్టమంటే పెట్టలేదు కదా, 11,500 కోట్లు పెట్టిరు కదా, ఇందులో ఎంత ఖర్చు పెట్టిరు? ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, ఇక 2 నెలలే ఉంది బడ్జెట్ అయిపోయేందుకు. ఈ 10 నెలల్లో మా బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టిరని నేను అడగడం జరిగింది. అడిగితే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఇగో. ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీరు చూడండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ప్రభుత్వ సమాధానాన్ని మీకు ఇక్కడ పెడుతున్నా. తెలంగాణ శాసన పరిషత్తు ప్రశ్న నెంబర్ 4429, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ. గౌరవనీయులైన రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారం తెలియజేస్తారా అని అడిగిన. ఏంది? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతులకు కేటాయించిన 11,500 కోట్ల బడ్జెట్ కు గాను ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల పరిమాణం ఎంత? వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏమిటి అని 2 దాంట్లో పెట్టిన. ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పటి వరకు 2,426 కోట్లను ఖర్చు చేయడం అయింది అని చెప్పింది. వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను అనుబంధ రూపంలో సభా సమక్షంలో ఉంచడం అయింది. సభ ముందు పెట్టింది. పై సమాధానం గౌరవ రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారి ఆమోదం పొంది ప్రభుత్వ కార్యదర్శి తరఫున ఇచ్చారు. ఏం ఖర్చు పెట్టిరా అని అడిగితే ఇది లెక్క పెట్టినదేమో బడ్జెట్ 11,500 కోట్లు, 11,405 కోట్ల రూపాయల బడ్జెట్ మొత్తం. అరే, ఇక్కడ దేనికి ఎంత పెట్టిరా అంటే ఫస్ట్ ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో వెనకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించి వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల పరిమాణ వివరాలు ఈ క్రింది పట్టికలో చూపడమైనది. ఇక్కడ స్కాలర్షిప్లు, మన బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు, వాళ్ళు చదువుకొని పైకి రావడం కోసం స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి పథకం కోసం 1,908 కోట్లు బడ్జెట్లో పెట్టిరు. ఇగో ఈ 1,800 కోట్లు ఈ బీసీ పిల్లలు చదువుకోవడానికి మేము స్కాలర్షిప్లుగా ఇవ్వబోతున్నామని పెట్టిరు.
ఇంత లేవట్టిరు, ఇంత లేవట్టి ఒక గింత దించిర్రు. అంతే. ఎట్లా 1908 కోట్లు ఇస్తామని చెప్పి ఇచ్చింది 365 కోట్లు. ఇచ్చింది 365 కోట్లు. ఇక్కడ హాస్టల్ సంక్షేమ హాస్టళ్లలో 435 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి, అంటే మన పిల్లలకు భూమ పెడతామని చెప్పి మన పిల్లల నోటి తలలకి భూమి ఎత్తుకొని పోయింది దొంగ ప్రభుత్వం. 315 కోట్లు ఖర్చు పెట్టి 110 కోట్లు తక్కువ, 110 కోట్లు బీసీల సొమ్ము, బీసీ పోరగాళ్ళు భూమ తినే సొమ్ము ఎత్తుకపోయి తిన్నాడు రేవంత్ రెడ్డి. ఇక రెండోది మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, అంటే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సంబంధించి 20 లక్షల చొప్పున 20 లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇస్తారు. 1 కోటి రూపాయల్లో 5గురికి వస్తుంది. 80 కోట్లలో ఎంతమందికి వస్తుంది? 400 మందికి వస్తుంది. 8 40గా 400 మందికి 2 కోట్ల మంది బీసీలు ఉంటే 400 మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఇచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇక మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం అని 1871 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి 1300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక స్టడీ సర్కిల్, బీసీ విద్యార్థులంతా బాగా చదువుకోవాలి, చదువుకొని పైకి రావాలి, వాళ్ళు కూర్చుంటందుకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కావడం కోసం 50 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 50 కోట్లు పెట్టింది 4 లక్షలు. ఆ జీతాలకు కూడా 4 లక్షలు కేవలం జీతభత్యాలకు. ఇక ఈ విద్యారంగం పైన 4345 కోట్లు ఖర్చు పెడతామని చెప్పింది ప్రభుత్వం, పెట్టింది 2068 కోట్లు. మా విద్యార్థుల సొమ్ము, ఒక రకంగా చెప్పాలంటే మా విద్యార్థుల సొమ్ము ఎవడు తిన్నాడు? ఈ ప్రభుత్వం సంకనాకి తింటా ఉంది మా సొమ్ము. మా విద్యార్థుల ఇంకా వస్తా ఉన్నాయి కానీ మా విద్యార్థులది ఈ ప్రభుత్వం, ఈ దొంగ ప్రభుత్వం, ఈ రెడ్డి ప్రభుత్వం తింటా ఉంది మా బీసీ సొమ్ము, మా బీసీ విద్యార్థుల సొమ్ము. ఇది సర్కార్ లెక్కలే. ఇక జీవనోపాధి కోసం, జీవనోపాధి రంగం తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సాయం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులు, ఈ గౌడ సోదరులు తెలంగాణ రాష్ట్రంలో 3వ హైయెస్ట్ కమ్యూనిటీ బీసీలలో, 3వ హైయెస్ట్ కమ్యూనిటీ. ఫస్ట్ కమ్యూనిటీ వచ్చేసి ముదిరాజులు, సెకండ్ యాదవులు, థర్డ్ గౌడ్స్. ఈ హైయెస్ట్ కమ్యూనిటీలో ఒకటైనటువంటి గౌడ సోదరులకు లక్షలాది మంది తాడి చెట్ల మీద గీత కార్మికులుగా పనిచేసి బతుకుతా ఉన్నారు, జీవనోపాధి పొందుతా ఉన్నారు. ఈ గౌడ్ల సంక్షేమం కోసం కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ఫైనాన్స్ క్రియేట్ చేసి వాళ్ళకు లోన్లు ఇచ్చి తద్వారా వాళ్ళని పైకి తీసుకొస్తాం. దానికోసం మేము 70 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 70 కోట్లు గౌడ్లకు. వీళ్ళు పన్ను కూడా కడతారు, శిస్తు కడతారు, వాళ్ళ శిస్తులు కడతారు. వీళ్ళు దేనికి? ఆయన మోగు ముస్తాలు కట్టుకుని ఇంట్లోకి వెళ్ళిందంటే మళ్ళీ వస్తాడా రాదా తెలియదు, గ్యారంటీ లేని బతుకది. ఆ బతుకు కోసం, ఆ గౌడ్ల కోసం 70 కోట్లు ఖర్చు పెడతామని మా గౌడన్నల కోసం 19 కోట్లు ఖర్చు పెట్టిరు. నేను అడిగిన, అయ్యా నువ్వు స్వయాన గౌడు కదా మంత్రి, ఏమైనా సిగ్గు అనిపిస్తలేదా? మీరే మంత్రిగా ఉన్నారు కదా, 70 కోట్లు ఖర్చు పెడతా అని నువ్వు ఆ కులస్తులు ఉండి 19 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నీది ఏం ప్రభుత్వం, నీదేం మంత్రి పదవి అని అడిగిన. అంటే సిగ్గాని అనలే కానీ మీకు ఏమైనా అనిపిస్తలేదా అని అడిగిన. అవును. అయితే 70 కోట్లు ఖర్చు పెడతామని నా గౌడ సోదరులకు 19 కోట్లు ఖర్చు పెట్టింది. ఎవడు తిన్నాడు? గౌండోల సొమ్ము ఎవడు తిన్నాడు? ఇందులో దాదాపుగా 41,000 కోట్లు, 51 కోట్లు గౌడ్ల సొమ్ము, 51 కోట్లు మా గౌడన్నల సొమ్ము ఈ రెడ్లు తిన్నారు. చేనేత కార్మికులు ఎంత అద్భుతమైనటువంటి చేనేత కళలు మనకాడ సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, ఇట్లా అనేక మంది చేనేత కార్మికులు బతుకుతా ఉన్నారు. ఈ బతుకుతున్నటువంటి చేనేత కార్మికులకు మేము ఆర్థిక సాయం చేస్తాం. ఎంత చేస్తాం? 450 కోట్ల రూపాయలు సాయం చేస్తాం చేనేత కార్మికులకు అని చెప్పారు. కానీ చేసింది ఎంత? 168 కోట్లు. ఈ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి దాదాపు 282 కోట్లు చేనేత కార్మికులది, మా శాలది, మా పద్మశాలది, మా మార్కాండేయ వారసులది. 280 కోట్ల సొమ్ము తిన్నాడు రేవంత్ రెడ్డి. 280 కోట్ల మా పద్మశాలిలో సొమ్ము తిన్నాడు రేవంత్ రెడ్డి. 10 నెలలు అయింది, ఇంకెక్కడికి అయిపోయా. 22 బీసీ కార్పొరేషన్లు మరియు రాజీవ్ యువ వికాసం, 22 బీసీ కార్పొరేషన్లు పెడతాం. బీసీ కార్పొరేషన్ నుంచి
ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజలకు మేము ఫైనాన్సులు ఇస్తాం, లోన్లు ఇస్తాం, బతుకుదేరు చూపిస్తాం. దానికోసం 4102 కోట్లు పెడతాం. మనం యువ వికాసం పెడతాం. ఇంకా బీసీలు మీరు ఎంటర్ప్రీనర్స్ కావాలి, మీరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు మీకు సబ్సిడీలు ఇస్తామని చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు కదా రాజీవ్ యువ వికాసం కింద. 4102 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడతామని చెప్పి 13 కోట్లయ్యా. 13 కోట్లు దేనికి పెట్టిరంటే ఆ కార్పొరేషన్ చైర్మన్ల జీతాలకు. ఒక్క అనా పైసా కూడా ఈ 22 కార్పొరేషన్ల ద్వారా ఒక్క బీసీ బిడ్డ కూడా సాయం చేయలే ఈ దొంగ ప్రభుత్వం, ఈ రెడ్ల ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసాన్ని మర్డర్ చేసిరు ఆల్రెడీ. కథమైపోయింది. ఇక చూసారు కదా, 4,000 కోట్లు పెడతా అని 13 కోట్లు పెట్టిరు. ఇందులో అంటే దాదాపు 4,997 కోట్ల రూపాయలు, 4,997 కోట్ల రూపాయల సొమ్ము మా బీసీల సొమ్ము, మా సాకరి మంగళంల సొమ్ము, మా కుమ్మరి కమ్మల సొమ్ము, మా విశ్వబ్రాహ్మణుల సొమ్ము, మా గంగెడ్ల సొమ్ము, మా బాలసంతుల సొమ్ము. చిన్న దొంగలు వీళ్ళు ఈ రెడ్లు. ఇగో 4,622 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 201 కోట్లు మన ముఖాన కొట్టి మన జీవనోపాధి కోసం ఈ 201 కోట్లను మన ప్రజలకు పంచితే మనిషి 10 రూపాయలు 10 రూపాయలు రావు. మనిషికి 10 రూపాయలు కూడా రావు. ఏడాదికి 10 రూపాయలు రావు. ఇదే 12 నెలకు 95 పైసలు వస్తాయి. అంతే. నెలకు 95 పైసలు బీసీలకు బిచ్చం వేసి కొట్టిరు. 95 పైసలు బీసీలకు. ఇక సామాజిక రంగంలో ఎంత ఖర్చు పెట్టినావయ్యా అంటే కళ్యాణ లక్ష్మి కోసం 2,173 కోట్లు ఇస్తాం ఈ బీసీలకు అని చెప్పారు. తులం బంగారం పెడతాం, తులం బంగారం అని చెప్పారు. ఇంకా మీదకెళ్ళి 2,173 కోట్లు ఇస్తామని 108 కోట్లు ఇచ్చారు. అంటే ఇంకా 2,100 ఎంత 2,165 2,165 కోట్ల రూపాయల నా బీసీ ఆడబిడ్డల సొమ్ము, నా బీసీ ఆడబిడ్డల కళ్యాణానికి పెళ్లిళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము దొంగతనంగా తిన్నాడు రేవంత్ రెడ్డి. దొంగతనంగా తిన్నాడు. ఇక వెనుకబడిన తరగతుల కోసం కమిషన్ మరియు ప్రత్యేక కమిషన్, డెడికేట్ కమిషన్ వేస్తున్నాం, కులగణన చేస్తున్నామని 150 కోట్లు పెడుతున్నామని జీవో రిలీజ్ చేసిరుగా. 150 లేదు, లొటపీస్ లేదు, అది 21 కోట్లట. 21 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది 3 కోట్లు. మన బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి చైర్మన్ల జీతాలు కూడా లేదు. పెట్టిన ఖర్చు 3.49 కోట్లు. ఇగో ఇది ఈ దొంగ అగ్రవర్ణ ప్రభుత్వాలకు మన బీసీల మీద ఉన్న ప్రేమ. మొత్తము ఇక్కడ మన సంక్షేమం కోసం జీవనోపాధికి సామాజిక రంగం మొత్తం 2,194 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 112 కోట్లు పెట్టిర్రు. అంటే దాదాపుగా 2,172 కోట్ల రూపాయల సొమ్ము, మన ఆడబిడ్డల సొమ్ము, మన బీసీ ఆడబిడ్డల సొమ్ము తిన్న దొంగలు వీళ్ళు, ఈ దొంగ ప్రభుత్వం. ఇక నిర్మాణ రంగం, బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి, బీసీలకు భవనాలు ఉండాలని ఈ దొంగలు చెప్తాం. భవనాలు, బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం 100 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు బడ్జెట్లో. రూపాయి పెట్టలే, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే. ఇది పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఇచ్చినటువంటిది. ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ అఫీషియల్ డాటా. ఇక సిబ్బంది జీతాలు వీళ్ళకి 143 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 43 కోట్లు ఇచ్చారు జీతాలు కూడా. ఓవరాల్ గా 11,405 కోట్లు బీసీల బడ్జెట్ అని చెప్పి ఈ 10 నెలల కాలంలో 2,426 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ దొంగ ప్రభుత్వాన్ని, ఈ దొంగ రేవంత్ రెడ్డిని, ఈ బీసీల సొమ్ముదిని బతుకుతున్న అగ్రవర్ణ దొంగలను నేను అడుగుతా ఉన్నా, మాకు ప్రత్యేక ప్రభుత్వమే కావాలి. మీతోటి కుదరది. మీ రెడ్ల సోపతి, మీ వెలమల సోపతి మాకు కుదరదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు, ఇది బీసీలకు కదా, ఎస్సీ ఎస్టీలకు ఎట్లా ఉందంటే మీరు చూడండి. ఎస్సీ ఎస్టీలకు వీళ్ళకి పెట్టేటువంటి బడ్జెట్ ఎట్లా ఉంటుందంటే, బీసీది కూడా రాస్తా పక్కకు. వీళ్ళకి పెట్టే బడ్జెట్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎస్సీలకు ఒక 10,000 కోట్లు పెట్టిరు అనుకో, ఎస్టీలకు ఒక 15,000 కోట్లు పెట్టిరు అనుకో, సపోజ్ ఉదాహరణ. ఇప్పుడు ఈ నెల ఏది 2025-26 బడ్జెట్ లో పెట్టిరు అనుకుందాం. ఇక బీసీలకి ఇప్పుడు 11,400 కోట్లు పెట్టిరు కదా, ఇవి పెట్టిరు కదా.
ఇప్పుడు ఎస్సీలకు ఈ బడ్జెట్ లో వీళ్ళు ఖర్చు చేయలేదనుకో 2026 క్యారీ ఫార్వర్డ్ చేస్తారు 27 బడ్జెట్ మళ్ళీ వచ్చే బడ్జెట్ ఉందిగా ఈడ 5,000 ఖర్చు పెట్టిరు అనుకో ఇంకో 5,000 5,000 ఇలా కలపాలి మళ్ళా ఎస్ ఇలా కలపాలి వచ్చే బడ్జెట్ లో కలపాలి వీళ్ళ దాంట్లో 5,000 ఖర్చు పెట్టిరు అనుకో మిగతా 10,000 ఇలా కలిపి కొత్త బడ్జెట్ లో మళ్ళీ వాళ్ళకి ఎక్కువ నిధులు ఇవ్వాలి ఎస్ ఇక బీసీలకు ఉందనుకో ఎందుకు వాళ్ళకి ఆ రక్షణ ఉంది ఎందుకు బీసీలకు లేదంటే అదే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎస్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ దీన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తయారు చేసి ఎస్సీ ఎస్టీల నిధులకు రక్షణ కల్పించిండు దామోదర్ రాజనరసింహ గారు. మోసం చేస్తే మళ్ళీ ఇక్కడ మన బీసీలు మంత్రులు నుండి మన బీసీలు ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంకా వాళ్ళని ఏమనాలో మనకి అర్థం ఒక్కడు కూడా దీని గురించి మాట్లాడు ఏదిరా మా బడ్జెట్ ఎదురా పోతుందిరా అంటే ఒక్కడు కూడా మాట్లాడు అంటే బీసీలం అంటే పన్నులు కట్టి ప్రభుత్వానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బడ్జెట్ లో 25-26 మొత్తం 3,04,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించిండ్రు. కేటాయిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఈ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56.33% ఉన్నారని చెప్పింది కదా ప్రభుత్వ ఈ బడ్జెట్ లో సగం వాటా బీసీలకు రావాలి సగం కంటే ఎక్కువ రావాలి దాదాపుగా 1,60,60,000 కోట్ల రూపాయలు బీసీలకు రావాలి బీసీల బడ్జెట్ 1,60,60,000 కోట్ల రూపాయలు బీసీలకు వచ్చేది ఉంటే 11,405 కోట్లు కేటాయించి 2,426 కోట్లు 1,60,60,000 కోట్ల రూపాయలు బీసీల వాటా అయితే 2,426 కోట్లు మన మొఖాన యాదగిరి గుట్ట కాడ బిచ్చగాడు కూడా తీసుకోడు 95 పైసలా మన బతుకు 95 పైసలు ఇది దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే మాకు కూడా ఇలాంటి రక్షణ కావాలి సప్లాన్ ఉండాలి బీసీ సప్లాన్ నువ్వు మేనిఫెస్టో చెప్పినావు కదా మీరు చెప్పినావు కదా మేనిఫెస్టోలో నేను ఇగో 5 ఏళ్లలో బీసీల అభివృద్ధికి 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు పెడతాం బీసీ సప్లాన్ తొలి అసెంబ్లీ సమావేశాలు ఏది నా బీసీ సప్లాన్ ఏది ఇప్పుడు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు చెప్పు బీసీ ఎమ్మెల్యేలారా మీరు ఉన్నారు కదా 19 మంది 20 మంది ఉన్నారు కదా మాట్లాడురి మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి చీఫ్ కదా మీరు బీసీ కదా గవర్నర్లకు ఇస్తేనే గతి లేదా మీ పార్టీని ఏమన్నా మెడల్ వస్తున్నావా నువ్వు పిసిసి అధ్యక్షుడు నుండి పొన్నం ప్రభాకర్ గారు మీరు ఖుద్దు గౌడ సామాజిక వర్గం బిడ్డ ఉండి గౌడ్ల నోట్ల మన్ను వస్తే కూడా నువ్వు పట్టించుకోలేదు గౌడ్ల నోట్ల మన్ను వస్తే ఎందుకయ్యా నువ్వు మంత్రిగా ఉండి ఏం చేస్తావు మంత్రిగా ఉండి పదవులు కావాలి అక్కడ చెప్పిండు కదా వాకిడి శ్రీగారి నా జాతులకు అన్యాయం జరిగితే రాజీనామా చేస్తా అని చెప్పి నువ్వు చెప్పా అది జాతులే ముఖ్యమని నువ్వు చెప్పు రండి మంత్రులారా మనకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో బందాం రారి ఈ వర్గాల ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటా ఉంటే మనం కుక్కిన పేరు లెక్క కూర్చుంటాం ఆడా ఇది కదా జరిగిన మోసం ఇది కదా జరిగినటువంటి మోసం ఇంత క్లియర్ గా బీసీ బడ్జెట్ పీడిఎఫ్ లింక్ పెట్టండి మల్లన్న గారని చెప్తాను అందులో పెట్టా బడ్జెట్ లింక్ అది ఎట్లా పెడతావు పెట్టు అందరూ తెలుసుకోవాలి ఇది ఇక రెండోది ఇందులోనే మరి బీసీలకు గింతే ఇచ్చారు కదా మరి బీసీలు ఎంత ఇస్తారు బీసీలు ప్రభుత్వానికి ఎంత ఇస్తారు ఈ లెక్క కూడా తేలాలి ఇగో ఇది లెక్క 2014-15 ఆర్థిక సంవత్సరంలో బీసీ 1,00,000 కోట్ల బడ్జెట్ అయితే బీసీలు పన్నులు కట్టిన డబ్బు 56,685 కోట్లు పన్నుల రూపంలో కట్టిరు అంటే ప్రతి నెల 4,724 కోట్ల రూపాయలు ఓన్లీ బీసీలు పన్నుల ద్వారా ఉప్పు మిరపకాయ కొని పెట్రోల్ పోసుకొని ఈ పన్నులు ఏవైతే కట్టిరో ఆ పన్నుల ద్వారా ప్రభుత్వానికి 56,688 కోట్లు వచ్చింది అంటే ప్రతి నెల 4,724 కోట్ల రూపాయలు బీసీలను కడితే అంటే ప్రతిరోజు ఎంత కట్టాం అన్నట్టు ఒక్కొక్క బీసీ ప్రతిరోజు తన తల మీద 157 రూపాయల పన్నును
ప్రభుత్వానికి కట్టిండు. ఎస్ ప్రతిరోజు మనం ప్రభుత్వ ఖజానాలో 157 రూపాయలు జమ చేస్తే ఈ ప్రభుత్వం 2014-15లో ప్రతిరోజు బీసీలకు ఎంత ఇచ్చిందంటే ₹1. చూసుకోగా 157 రూపాయలు కడితే 157 రూపాయలు కడితే ₹1 మనకు వాపసు వచ్చింది. చూసుకోగా ₹1. 2015-16లో 2015-16లో ప్రతిరోజు మనం 181 రూపాయలు కట్టినాం ప్రభుత్వానికి. 181 రూపాయలు కట్టినాం. ఎస్ కడితే ఈ 2015-16లో ₹1.49 కొట్టిరు మన మొక్కాన. మన సొమ్ము తిని బీసీ ప్రజలారా, వీళ్ళు తిని బతుకుతుంది మన సొమ్మే. ఈ దొంగల దగ్గర పైసలు లేవు, మన సొమ్ము తిని బతుకుతా ఉంది. ఇవి లెక్కలు, ఇవి నా లెక్కలు కాదు. నేను మొన్న రాత్రి 2 గంటల దాకా కూర్చొని కాగ్ రిపోర్ట్లన్నీ మర్రేసుకుంటా ఏం జరిగింది నా బీసీలకు అన్యాయం అని చెప్పి కూర్చుంటే తేలిన లెక్కలు ఇవన్నీ. 2016-17లో మన మొక్కాన ఇక్కడెంత 2016-17లో 204 రూపాయలు కట్టినాం. ఒక్క రోజుకు 12 రూపాయలు ఒక్కొక్క బీసీ. నేను 204, ఈయన 204, మీరు 204, ఆయన 204. సరే ఎందుకంటే ఒకరు 400 కట్టొచ్చు, ఒకరు 300 కట్టొచ్చు, ఒకరు 100 కట్టొచ్చు యావరేజ్ గా. అంటే ఒక్క బీసీ ప్రభుత్వానికి 2016-17లో 204 కోట్ల రూపాయలు కడితే ఈ 16-17లో మన మొక్కాన ₹3.74 వేసారు. 200 కడితే 204 4 రూపాయలు కూడా వేయలే మనకు. అంటే మనకు పోతున్నది ఆదాయమే మన జీవనాలకి పోతుంది ఇంత, మన కడుపులకు వస్తుంది గింత. చూసుకోండి దీన్ని ఏం ప్రభుత్వం అంటాం? ఈ దొంగల ప్రభుత్వం. అందుకోసమే బీసీల ప్రభుత్వం రావాలి, అందుకోసమే బీసీల రాజ్యాధికారంలోకి రావాలి. వడ్డించేటోడు మనోడై ఉంటే నువ్వు ఏడ కూర్చున్నా, ఏ బంతిలో కూర్చున్నా నీకు వస్తుంది. అందుకోసం కావాలి. మన సొమ్ము దీన్ని బతుకుతున్నటువంటి దొంగల ప్రభుత్వం మనకేదో చేస్తున్నట్టుగా డైలాగులు బీరాలు వలుపుతా ఉంటే చూస్తూ కూర్చో అన్నా. ఎవరన్నా వస్తారా డిబేట్ కి ఈ లెక్కల మీద? దమ్మున్నోడు ఎవరన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరన్నా వస్తాడా? దమ్మున్నోడిగో ఇది తప్పయా అని చెప్పడానికి ఎవరన్నా వస్తాడా? ఖుద్దు ప్రభుత్వం అయ్యా, ఇది ప్రభుత్వం. ఈ శ్రీధర్ ప్రభుత్వ కార్యదర్శి ఇచ్చినటువంటి లెక్కలు ఇవి, గవర్నమెంట్ లెక్కలు. నేను చెప్పిన లెక్కలన్నీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు పడితే అందులో తీసినటువంటి లెక్కలు. ఎక్కడెక్కడ బీసీలకు అన్యాయం జరిగిందంటే ఏం చేయాలి మరిగా? ఈ బడ్జెట్ లెక్కలు మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు తీసుకోండి సోదరులారా. ఇక మీకు ఈ బీసీ బడ్జెట్ కు సంబంధించినటువంటి లింక్ కావాలంటే ఇగో ఇక్కడ ఉంది, ఈ చాట్ బాక్స్ లో ఉంటది, ఈ లింక్ తీసుకోరు. అయితే వివిధ యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే లైవ్ నడిపిస్తా ఉన్నారో ఇది మీరు కూడా ఈ లింకును ఈ చాట్ బాక్స్ లో పేజ్ చేయండి, దాన్ని పిన్ చేసి పెట్టండి పైన. ఎందుకంటే మళ్ళీ నేను ఇట్లా చెప్తే మళ్ళీ వాళ్ళకి ఆడ దొరకది. కాబట్టి ఇట్లా ఇది క్లిక్ చేయగానే బీసీలకు పెట్టిన బడ్జెట్ భాగవతం అంతా బయటకు వస్తుంది. ఇక మీరు చేయాల్సిందల్లా ఒక్కటే సోదరులారా, బీసీలకు ప్రత్యేక సప్లాన్ కావాలి, బీసీలకు మాకు కూడా ప్రత్యేక సప్లాన్ కావాలని చెప్పి మనమంతా ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, వివిధ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా శాఖలు ఎవరైతే బాధ్యులు ఉన్నారో రేపు 7 తారీఖు రోజు అన్ని కలెక్టర్లకు, అన్ని ఆర్డీఓలకు, అన్ని ఎంఆర్ఓలకు, కమిషనర్లకు అందరికీ వినతి పత్రాలు అందజేసి మాకు బీసీ సప్లాన్ కావాలి అని చెప్పండి. సో దానికి సంబంధించినటువంటిది మీకు ఇక్కడ ఇంకొక లెటర్ ఉంది. ఈ లెటర్ను కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో పెట్టానో పెడతాం. మీకు అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in అనేటువంటి వెబ్సైట్ లో అది పెడతాం సోదరులారా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ .in అనేటువంటి వెబ్సైట్ లో పెడతాం. లేదంటే మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి మ్యాటర్ను యాజ్ యూజువల్ గా రాసేసి మీరు ఆ ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు వీళ్ళందరికీ అందజేయండి. ఎందుకంటే బీసీ ప్రజలారా, మనం పోరాడకపోతే వీళ్ళు మనల్ని కూడా తింటారు, కడుపులున్న పిండాన్ని కూడా తింటారు వీళ్ళు దొంగలు.